సరే, మీరన్నట్టుగానే కేసు గెలుస్తారు. రుద్రకి జరిగింది పెళ్లే కాదని ప్రూవ్ చేస్తారు. కానీ భరత్ గారిని జైలుకు మాత్రం పంపిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు గెలిచినట్టా ఓడినట్టా? ఎంత మోసం చేశావు నేత్ర. లేదండి, నేను మోసం చేయలేదు. నేను మీలాగే మంచి చేద్దామనే వచ్చాను. కానీ మనమెవ్వరం అనుకోనిది జరిగింది. ఇలాంటి వాటికి కలిసి కూర్చుని మాట్లాడుకోకుండా లీగల్గా వెళ్దామని మీరనుకున్నారు. రుద్ర చేసింది కరెక్ట్ అని నేను సమర్థించడం లేదు. కానీ రుద్రాని జైలుకి పంపించడం నాకు నచ్చడం లేదు. రుద్రకి మీరు నేను తప్ప ఇంకెవ్వరూ లేరండి. కొంచెం టైం ఇవ్వండి. రుద్రాని నేను తీసుకుని వెళ్తాను, లేదంటే మీ ఇష్టం. ఆలోచించుకోండి. భరత్, భరత్, భరత్. అమ్మా రెడీయా? నేను రెడీగానే ఉన్నాన్రా. బయలుదేరదామా? మనం వెళ్లేసరికి కేసు అయిపోతుందేమో. లేదమ్మా, ఇంకాస్త టైం ఉందని బెంచ్ క్లర్క్ చెప్పాడు. అయినా చంద్రిక ఉంది కదా, తను మేనేజ్ చేస్తుంది. సరే పద. పదమ్మా. చంద్రిక, చంద్రిక, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? కోర్టుకు వెళ్లేదా? అదేంటి చంద్రిక, నువ్విందాకే కదా కోర్టుకు బయలుదేరావు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఇదిగోండి, ఈ ఫైల్ మర్చిపోయాను, అందుకే వచ్చాను. సరిపోయింది. యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినట్లు కోర్టుకు వెళ్తూ ఫైల్ మర్చిపోయావా? సరే పద, అందరం కలిసే వెళ్దాం. ముగ్గురం కలిసి వెళ్ళటం ఎందుకులే అనుకుంటే చివరికి అదే అయింది. పదండి. వెళ్దాం పద. వద్దండి, ఈ కేసుని విత్డ్రా చేసుకుందాం. ఏంటి, విత్డ్రా చేసుకుంటావా? నీకేమైంది చంద్రిక? మెంటల్ గానీ ఎక్కిందా ఏంటి? లేదత్తయ్య, మనం ఈ కేసు విత్డ్రా చేసుకోకపోతే మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎందుకు సమస్యలు ఎదుర్కోవాలి? ఇందులో మన తప్పే ఉంది. మోసం చేసింది రుద్రాణి. తప్పు చేసిన దానికి శిక్ష పడుతుంది. తనని ఇంటి నుంచి బయటికి పంపిస్తారు. రుద్రాణిని బయటికి పంపించడంతో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందండి. ఏంటి చంద్రిక, వీడు జైలుకి వెళ్ళడం ఏంటి? వీడెందుకు జైలుకి వెళ్ళాలి? వీడేం తప్పు చేశాడు? మొదటి భార్య బతికుండగానే మరో ఆడదాని మెడలో తాళి కట్టడం తప్పే కదా అత్తయ్య. పైగా ఆ టైంలో రుద్రానికి స్పృహ లేదు. తనకి తెలియని టైంలో తాళి కడితే అది మీ తప్పు కిందే వస్తుంది. ఏం చంద్రిక, అవతల కోర్టులో కేసు హీరింగ్కి వచ్చాక నువ్వేవేవో మాట్లాడుతున్నావేంటి? లేదత్తయ్యా, ఆ రుద్రాణిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి అనే హడావిడిలో ఆయన దోషి అవుతారు అనే దృష్టిలో ఆలోచించడమే మర్చిపోయాను. నేత్ర వచ్చి గుర్తు చేసేంతవరకు నాకు ఆలోచనే రాలేదు. అంటే అదేదో చెప్పిందని నమ్మేసి అది చెప్పినట్టు ఆడతావా? అసలు దానికి ఏం తెలుసు? మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికే అదేదేదో చెప్తోంది. అది నిజం అనుకుంటే ఎలా? నేత్ర చెప్పింది నిజమేనమ్మా. మనం కోర్టుకు వెళ్తే మనకే ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అసలు రుద్రాణి మెళ్ళో తాళి కట్టమని అడిగిందెవరు? సుమంగళిగా పంపించమని ప్రాధేయపడిందెవరు? ఆ నేత్రే కదా. అదంతా నిజమేనమ్మా. కానీ లా చదువుకుని కూడా అంత తెలివి లేకుండా ఎలా తాళి కట్టావని అడిగితే
అందుకు నేను కల్ప్రిట్ అవుతాను. అంటే ఈ కేసు విత్డ్రా చేసుకోవాల్సిందేనా? ఆ రుద్రాణిని జీవితాంతం భరించాలా? భరించాల్సిన అవసరం లేదత్తయ్యా. నేత్ర కొంచెం టైం అడుగుతుంది. తను ఎలాగైనా రుద్రాణితో మాట్లాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అంటోంది. అది చెప్పింది నువ్వు విన్నావు అంతేనా? మొదట్నుంచి దాని మాటలు నమ్మతూ తను చాలా డేంజరస్ మనిషి అని చెప్తుంటే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు దాని మాటలే నమ్ముతున్నావా? తన మాటలు నేను నమ్మడం లేదత్తయ్యా. కానీ ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తే ప్రాబ్లంలో పడతామనేది నమ్ముతున్నాను. రుద్రాణిని బయటికి పంపించడానికి వేరే దారేదైనా ఆలోచిద్దాం అత్తయ్యా. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే ఆ రుద్రాణి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళదు. నీ జీవితం నువ్వే చేజేతులా నాశనం చేసుకున్నావు. అంతా నీ కర్మ, అనుభవించు. నేత్రా, ఏంటే నువ్వు చెప్తుంది నిజమా? చంద్రికని కోర్టుకు వెళ్లకుండా ఆపేశావా? ఎలానే? నిజంగా ఇది పండగే నేత్రా. చంద్రిక ఎంత కాన్ఫిడెన్స్తో ఉందో తెలుసా? ఈ రోజే తీర్పు వచ్చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారేమో అన్నంత నమ్మకంతో ఉంది. అలాంటిది తనని కోర్టుకు వెళ్లకుండా ఎలా ఆపగలిగావు? తను ఒక చిన్న లాజిక్ మర్చిపోయింది. అది గుర్తు చేసేసరికి ఏం మాట్లాడలేక ఆగిపోయింది. ఏంటి ఆ లాజిక్? మీరు గనక కోర్టుకు వెళ్తే భరత్ గారు నేరస్తులవుతారని చెప్పాను. నిజమే కదా? ఈ ఆలోచన నాకెందుకు రాలేదు నేత్రా? నువ్వు భరత్ గారి చేత తాళి కట్టించుకున్నావనే ఆనందంలో ఉన్నావు రుద్ర. ఆ భరత్ ఇంకా చంద్రిక గారు నిన్ను ఎలాగైనా బయటికి పంపించాలనే ఆవేదనతో ఉన్నారు. ఏదైతేనే చంద్రికను ఆపగలిగావు. నాకచ్చాలు నేత్రా. నేత్రా, నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఎందుకే? నేను భరత్కి దూరం కావాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఎలా ఉంటావు రుద్ర? అసలు ఇక్కడ నీ స్థానం ఏంటి? తాళి కట్టించుకున్న భార్యవి కాదు. భరత్ గారు ప్రేమగా ఒక్క చిన్న మాట కూడా నీతో మాట్లాడరు. ఆ చంద్రిక, ఆమె అత్తగారు నిన్నొక పురుగు కంటే హీనంగా చూస్తున్నారు రుద్ర. అలాంటప్పుడు ఇక్కడ నువ్వు ఎలా ఉంటావే? నీ జీవితమంతా నువ్వు ఆశపడినా ఈ ఇంట్లో నీకు ఆదరణ ఉండదు. భరత్ గారి మనసులో చోటు దక్కదు. నా మాట వినవే. అందని దాని గురించి ఆరాటపడి పిచ్చిదాని వైపోతున్నావు. నా మాట విను, మనం వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా నేత్రా, పోతే ఈ ఇంటి నుంచి నా శవం పోవాలి, కానీ నేను పోను. అంతకు ముందు ఈ పరిస్థితి వచ్చిందనే విషం తాగాను. భరత్ కోసం ప్రాణం తీసుకుంటాను, అంతేకాని భరత్ని వదిలి వెళ్ళను. నిజంగా భరత్ కోసం ప్రాణాలు తీసుకుంటావా? అంత ప్రేమ ఉందా? ఆల్రెడీ చూసావు కదా నేత్రా. అప్పుడు కాదు, ఇప్పుడు చచ్చిపో. ఏంటలా చూస్తున్నా? మాట్లాడితే అప్పుడు విషం తాగాను అంటావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, చచ్చిపో. ఇదిగో కత్తి, చచ్చిపో. భరత్ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు కదా, కానీ రుద్ర, ఏం చేసావే? రుద్ర,
ఏంటి ఇది? నువ్వే కదా నేత్ర భరత్ కోసం ప్రాణాలు తీసుకుంటావా అని అడిగావు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నా ప్రేమ నిజం కానట్టే కదా. అందుకని ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? నిజంగా నువ్వు మెంటల్ దానివి. ఛీ! ఏంటి నేత్ర, ఇంకా నా మీద నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? లేదంటే చెప్పు, ఈసారి పీక కోసుకుంటాను. ఏ, వదలు. ఇంత పిచ్చి ప్రేమేంటి? నేను విషం ఊరికే తాగలేదు నేత్ర. భరత్ నాకు దక్కడని డిసైడ్ అయ్యాకే చనిపోదాం అనుకున్నాను. ఆ దేవుడు నా ప్రేమకి టెస్ట్ పెట్టి నన్ను తనకి భార్యని చేశాడు. ఇది నా లైఫ్ కాదే, భరత్ భార్యగా ఆ దేవుడు నాకిచ్చిన గిఫ్ట్. నా సర్వస్వం భరత్తే. అతన్ని చూస్తూ అయినా బతికేస్తానే. అంత ప్రేమ అతనంటే. నేత్ర, రండి చంద్రిక గారు. నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించేనండి. నా గురించా? అదే, మీకు మాటిచ్చాను కదా, ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మా అత్తయ్య గారికి మొదటి నుంచి నీ విషయంలో సరైన ఒపీనియన్ లేదు నేత్ర. రుద్రానికి తాళి కట్టించడానికని నువ్వు ఎంత ట్రై చేశావో నాకు గుర్తుంది. అత్తయ్య నీ మాట నమ్మొద్దని ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు కూడా నేను నిన్నే నమ్ముతున్నాను నేత్ర. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తావు కదూ? చంద్రిక గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నాకు రుద్ర మీద నమ్మకం లేదు. మీకైతే మాటిచ్చాను, కానీ రుద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాననే నమ్మకం కలగడం లేదు. అదేంటి నేత్ర, అదేంటి, ఎందుకలా అంటున్నావు? నిన్నటి దాకా ఏం చెప్పావు, ఈరోజు ఏం చెప్తున్నావు? నువ్వు ఎలాగైనా రుద్రాన్ని తీసుకువెళ్తానని మాటిచ్చావు కదా. ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను చంద్రిక గారు. కానీ కానీ పనికిరాని మొండితనం వద్దని చాలా చెప్పాను. కానీ నా మాట వినడం లేదు. భరత్ గారి కోసం ప్రాణాలు వదిలేస్తానంటోంది. అయితే తీసుకోమన్నాను, అంతే. కత్తితో చేయి కోసుకుంది. తనకి నిజంగానే ప్రాణం మీద తీపి లేదు. భరత్ గారే తన ప్రాణం అన్నట్లుగా బ్రతుకుతోంది. తన బిహేవియర్ చూస్తుంటే చాలా అబ్నార్మల్గా ఉంది చంద్రిక గారు. తన బిహేవియర్ నీ కొత్తేమో కానీ నాకెప్పటి నుంచో తెలుసు. ఇది చెప్పి రుద్రాణిని ఇక్కడే ఉంచాలి అని నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా. అదేం లేదండి. తన మెంటల్ కండిషన్ గురించి డాక్టర్ గారితో మాట్లాడాను. రుద్రాది ప్రేమ కాదు, ఒక సైకలాజికల్ డిజార్డర్ అని అంటున్నారు. భరత్ గారికి దూరం కావాలని ఒక్క మాట అన్నా తను తీసుకోలేకపోతోంది. అందుకని ఏం చేయమంటావు? కొంచెం టైం తీసుకుందామండి. రుద్రకి కాస్త ప్రేమగా అర్థమయ్యేలా చెప్పాలి. ఏంటి, ప్రేమగా చెప్పాలా? అంటే నా భర్తని రుద్రాణిని కలపమంటావా? వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించమంటావా? అసలేం మాట్లాడుతున్నావు నేత్ర? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నువ్వేం మాట్లాడద్దు నేత్ర. నిన్ను నమ్మొద్దు అని మా అత్తయ్య ఎంత చెప్పినా నీతో మాట్లాడడం నాది తప్పు. నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావే కానీ నా భర్త గురించి ఆలోచిస్తున్నావా? ఆయన రుద్రాణి మెళ్ళో తాళి కట్టను అంటే కట్టనన్నారు, కానీ పిచ్చిదానిలాగా నేనే బలవంతంగా కట్టించాను. జరిగిన దానికి ఆయన ఎంతలా కుమిలిపోతున్నారో తెలుసా? పోనీ నా పరిస్థితి ఆలోచించావా? నా భర్త, నా అత్త వద్దు వద్దు అంటున్నా నీ మాట నమ్మి కేవలం సాటి ఆడదాని కోరిక తీర్చాలి అని ఏ భార్య తీసుకోలేని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు శాసించే స్థాయి నుంచి బ్రతిమిలాడే స్థాయికి దిగజారిపోయాను. అందుకు కారణం నువ్వు, కేవలం నువ్వు. ముక్కు మొహం తెలియని నిన్ను నమ్మి నా కుటుంబానికి అన్యాయం చేశాను. అది కాదండి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. తడవకోసారి మాట మార్చడం, మనసు మార్చుకోవడం నీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు.
ఆ రుద్రాణిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉండు. భరత్ 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 ఏంటి రుద్ర, ఏమైంది? భరత్ భరత్ గారికి ఏదో జరుగుతుంది నేత్ర. భరత్ గారికా? అవును, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నొప్పితో విలవిల్లాడుతున్నారు. గాలి కూడా పీల్చుకోలేకపోతున్నారు. హెల్ప్ కోసం పిలుస్తున్నారు నేత్ర. చంద్రిక పట్టించుకోవడం లేదు, తను వినడం లేదు. ఏంటి రుద్ర, నీకేదో పీడకలొచ్చినట్టుంది. నువ్వేం టెన్షన్ పడకు, అలాంటిదే ఉండదులే. లేదు నేత్ర, భరత్ గారికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏం కాదు రుద్ర, అయినా పక్కన చంద్రిక ఉంటుంది కదా, తను చూసుకుంటుందిలే. లేదు నేత్ర, నాకు భయంగా ఉంది. నాకు వెంటనే భరత్ని చూడాలనుంది. రుద్ర ఆగు, నా మాట విను. ఈ టైంలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. లేదు నేత్ర, నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. రుద్ర, లేదు రుద్ర. నేను వెళ్ళాలి. రుద్ర, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నేత్ర, భరత్కేం కాలేదు. భరత్ చాలా బాగున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను భయపడినట్టు ఏం కాలేదు. తను బాగానే ఉన్నారు, కానీ నువ్వే పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు. వాళ్ళిద్దరిని చూసావుగా, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇప్పుడు నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి వాళ్ళని డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? పద. నేత్ర, నిజంగానే నాకొచ్చింది పీడకలేనే. ఛీ, చెత్త కల. అసలు ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు తను బాగానే ఉన్నారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పద వెళ్దాం. నేత్ర, నేత్ర ప్లీజ్, ఒక్కసారి భరత్ని తనివి తీరా చూసుకుంటానే.
ఏంటి? ప్లీజ్ నేత్ర, నా మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలంటే నేను భరత్ని చూసి రావాలి. హే ఆగు, నీకేమైనా పిచ్చా? అర్ధరాత్రి పూట వెళ్ళి డిస్టర్బ్ చేస్తావా? ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది. చాలింకరా. ఏంటి నేత్ర, నేను వేరే ఎవరినో చూడ్డానికి వెళ్తున్నానా? నా భర్తను చూసుకోవడానికే కదా. దానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నేను వెళ్తాను. రుద్ర, ఇష్యూ చెయ్యొద్దు. ఆల్రెడీ చూసావు కదా, చాలు, రా వెళ్దాం. లేదు నేత్ర, నా భరత్ని నేను తనివి తీరా చూసుకోవాలి. ఆయన నా భర్త, నాకు తాళి కట్టిన భర్త. నేను చూసుకుంటాను, అంతే. ఈ డబ్బు నీకే. నాకెందుకు? ఎందుకో తర్వాత చెప్తాను. నీకా డబ్బు సరిపోతుందో లేదో చూసుకొని చెప్పు. చాలదంటే ఇంకా ఇస్తాను. అసలు మీరు నాకెందుకు డబ్బులు ఇస్తున్నారో చెప్పలేదు. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను నీకిచ్చే బహుమానం.